ఏపీ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు జనసేన నేతలకు సంబంధించినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న నేపథ్యంలో జనసేన నేతల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన రెండు పార్టీలకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గంలో ఎవరు అసలైన కాపులు అనే ఒక కొత్త వివాదాన్ని, కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు జనసేన నేతలు. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ జనసేన సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి గంగా సురేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి సార్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూ మీరు చూసే ఉంటారు. మొన్న రిలీజ్ కావాల్సింది సరిగ్గా రిలీజ్ అవుతున్నారు, బెయిల్ వచ్చింది అన్న తరుణంలో యాక్చువల్లీ ఆ బెయిల్ కూడా లాస్ట్ ఇయర్ జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ ఇన్సిడెంట్ కాదు అది. అవును. కానీ సరిగ్గా ఆ లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగినటువంటి ఇష్యూలో బెయిల్ వచ్చి బయటకు వస్తున్నారు అని ఆ కుటుంబ సభ్యులు ఆనందపడే సందర్భంలో ఎప్పుడో 2023లో జరిగినటువంటి కేసును బయటకు తీసి మళ్ళీ రిమాండ్కి పంపించారు. మనం యాక్చువల్గా అంబటి రాంబాబు గారి ఇష్యూ చూసుకుంటే అండి, ఇక మనకి కొంత సబ్జెక్ట్ అందరికీ ఐడియా ఉంది. ఒక ఫ్లెక్సీ పెట్టారు. ఆ వివాదంలో అది ఫ్లెక్సీ తీయమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసి తెల్లారి తీయకపోతే కనుక నేనే చింపేస్తానని చాలా సౌమ్యంగా చెప్పారు ఆయన, ఒక మాజీ మంత్రి కూడా. చెప్తే వాళ్ళు వినలేదు. సో ఈయన తెల్లారి ఈయన వర్గంతో పాటు వెళ్ళారు ఫ్లెక్సీ దగ్గరికి. వెళ్తున్న క్రమంలో నువ్వు రారా లకారాలతోనే వాళ్ళు తిట్టి ఈయన ప్రొవోక్ చేసిన సందర్భంలో ఈయన ఆ మాట అన్నారు, లకారాలతో మాట్లాడటం జరిగింది. సో దానికి మళ్ళీ ఆయన పశ్చాత్తాపడి టీడీపీ పార్టీ, కూటమి పార్టీ వాళ్ళు ఎవరో పశ్చాత్తాపడల. కానీ ఈయన పెద్ద నాయకుడిని నేను అన్నుండాల్సింది కాదు, నా ఉద్దేశం ఒక క్షమాపణ అడిగారు. అంతటితో దాన్ని క్లోజ్ చేయాలి. కానీ ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఇలాంటివి జరగనట్టు, ఈయన ఒక్కడే ప్రథమ వ్యక్తి అయినట్టు, ఇతన్ని ఒక ఇతన్ని టార్గెట్ చేయడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేయడానికి వాయిస్ ఉన్న వ్యక్తి, పార్టీ తరపు నుంచి ఏదైనా ప్రెస్ మీట్స్ పెట్టి సబ్జెక్ట్ వైజ్ మాట్లాడగలిగిన వ్యక్తే. సో అలాగే కొన్ని కక్షపూరితంగా తనని టార్గెట్ చేసుకున్నారు. తర్వాత మీరు చూసారో లేదో, సంక్రాంతి అంటే కమ్మవారిదని ఒక మీడియాలో వచ్చింది. అవును, అది యాక్చువల్లీ ప్రజలదే. అది ఏమైపోయిందంటే సంక్రాంతి అంటే రాంబాబు గారు అన్నట్టు అయిపోయింది. గతంలో కొన్ని తండావాళ్ళతో ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని డ్యాన్స్ చేయడం, సంబరాల రాంబాబు అని అతన్ని ఇది చేయడం, ట్రోల్ చేయడం, ఇవన్నీ చేశారు ఈ జనసేన పార్టీ నుంచి, కూటమి పార్టీ నుంచి. మొన్న సంక్రాంతికి కూడా చెబుతున్నాడు రాంబాబు, వింటున్నావా చంద్రబాబు అని చెప్పి వీళ్ళు చేసిన తప్పులన్నీ, ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్లన్నీ కలిపి ఒక సాంగ్ రూపంలో రిలీజ్ చేశారు. అది బీభత్సమైన వైరల్ అయిపోయింది. మిగిలిన వాళ్ళు ఎవరు సంక్రాంతి చేసుకున్నా సరే పొలిటికల్ పార్టీలో ఎవరిది హైలైట్ కాలేదు. అలాగా రాంబాబు గారి మీద ఒక ఈర్ష్యా దేశం పెరిగిపోయింది ఆ పాట తర్వాత. ఇంకా సో ఇతన్ని ఏదో చేయాలన్న సందర్భంలో ఇక అనుకోకుండా ఇన్సిడెంట్ జరగడం, ఒక టార్గెట్ అవ్వడం, అరెస్ట్ చేయడం. సహజంగా ఏంటంటే అండి, ఇలాంటి లీడర్లని ఏ గవర్నమెంట్ ఉన్నా, అధికారంలో ఉన్నా అరెస్ట్ చేసినప్పుడు ఇక బెయిల్ రాకుండా వాళ్ళకున్న అవకాశాలన్నీ, ప్రీవియస్ కేసులన్నీ తీసి ఇక జరుగుతూ ఉంటుంది. ఇక ఆ రకంగానే తను కక్షపూరిత వాతావరణంలోనే బెయిల్ వచ్చినా రానివ్వకుండా ఇంకో కేసు పెడతాం చేస్తున్నారండి ప్రజెంట్. సో ఓవరాల్గా ఇష్యూని బట్టి కాపుల్ని టార్గెట్ చేసే ప్రయత్నంగానే దీన్ని భావించాలా? కాపుల టార్గెట్ అంటే జనసేన పార్టీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే స్టార్ట్ అయిందండి. మనం కాపులను టార్గెట్ చేయడం జనసేన పార్టీలోనే. జనసేన పార్టీ వచ్చినప్పటి నుంచి వేరే పార్టీలో ఉన్న కాపు లీడర్లని ఎక్స్క్లూజివ్గా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని వేరే కూటమిలకు సపోర్ట్ చేసి వాళ్ళని ఓడించడం కానీ, అక్కడ మీటింగ్లు పెట్టి వాళ్ళని కామెంట్ చేయడం కానీ, లీడర్షిప్ ఎదగకుండా. తర్వాత పోనీ వీళ్ళు కూటమిగా ఉన్న పార్టీలు ఏమన్నా లీడర్షిప్ తెస్తున్నారా అంటే యువతను ఓట్లుగా చూస్తున్నారు చెప్తే అలాంటి లీడర్షిప్ ఏమైనా డెవలప్ చేయట్లేదు జనసేన కానీ కూటమి పార్టీ కానీ. సో ఇలాంటి వాతావరణంలో కాపుల ప్రయారిటీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా తగ్గిందండి, లీడర్షిప్ తగ్గిపోయింది. అంటే ఏ పార్టీ అయితే కాపులకి ఒక రాజకీయంగా ఒక వేదిక కల్పిస్తుందని భావించారో ఆ పార్టీ వచ్చిన తర్వాతే, ఆ పార్టీ ముఖ్యంగా కూటమిలో ప్రధాన పార్టీగా చేరిన తర్వాతే ఈ కాపుల్ని టార్గెట్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఎందుకంటే లీడర్షిప్ అక్కడ ఉన్నప్పుడు సహజంగా ఓటర్స్ కానీ కింద వర్గం కానీ వాళ్ళ లీడర్తో ట్రావెల్ అవుతూ ఉంటారు. ఆ లీడర్షిప్ తీసేస్తే ఈ పార్టీకి ఎక్కడ మైలేజ్ పెరుగుతుందని,
లేకపోతే వాళ్ళ లీడర్షిప్ ఉండటం వల్ల వీళ్ళు ప్యారలల్గా ఎదగలేరని ఈ కాన్సెప్ట్లో కాపులు కొన్ని అణచివేతం బాగా జరుగుతుందండి ఈ కూటమి ప్రభుత్వంలో. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? చేసేది ఆయన కదండి, చేసేది ఆయన అంటారా? అంతా చేసేది ఆయనండి. ఆయన లీడర్షిప్ కోసం, ఆయన సర్వైవల్ కోసం, ఆయన డెవలప్మెంట్ కోసం కాపులను బలి చేస్తున్నారు. బలి చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా ఆయన సోదరుడు నాగబాబు కొన్ని చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 1 by 1 తెలుసుకుందాం. ఒకటి, కాపు నేస్తానికి సంబంధించి కాపు నేస్తం పేరుకి వైఎస్ఆర్ పేరు పెట్టారు వైఎస్ జగన్ అప్పట్లో. అవునండి. సో అది ఏ యాక్చువల్గా కాపు నేత కనిపించలేదా అంటూ కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నంగానే భావించాలి దీన్ని కదా. యాక్చువల్గా అండి ఆయన ఒక మాట మాట్లాడారు, అది చాలా తప్పు. యాక్చువల్గా కాపులు వైసీపీ కాపులని వాడారు. అవును, వైసీపీ కాపులు జనసేన కాపులనే ఒక డివిజన్ వాడారు. వైసీపీ కాపులని మాట్లాడటం ఏంటంటే నాగబాబు గారు అంత పెద్ద వ్యక్తి అయి ఉండే వాళ్ళకి ఒక కాపులే అభిమానులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అవును, అలాగే అన్ని పార్టీల్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. నువ్వు కాపు కులం అయి ఉండే నువ్వు కాపు కులాన్ని నువ్వు ఎలా టార్గెట్ చేస్తూ మాట్లాడతావు? పోనీ నీ కాన్సెప్టే చూసుకుందాం, నాగబాబు గారి కాన్సెప్టే చూసుకుందాం. ఆయన ఏమన్నారు, కాపు నేస్తం ఇచ్చింది గత వైసీపీ గవర్నమెంట్, దానికి వైఎస్ఆర్ కాపు నేస్తం అని పేరు పెట్టారు. మన కులంలో లెజెండ్స్ లేరా? కోడి రామ్మూర్తి గారు కానీ, సికే నాయుడు గారు కానీ, కుంజాల శివశంకర్ గారు కానీ, ఇలా కొంతమంది పేర్లు చెప్పి లెజెండ్స్. మరి జనసేన అనేక మీటింగులు జరిగినాయి. ఆ మీటింగులు అన్నిటికి ఈ ఎంట్రన్స్లకి రకరకాల నాయకుల పేర్లు పెట్టారు. వాళ్ళకి ఎందుకు మరి వీళ్ళ ఒక్కళ్ళ పేరు కూడా ఎందుకు వాడలేదు ఇప్పుడు దాకా? వీళ్ళకి ఇంత కన్సర్న్ కాపుల మీద ఉంటే దానికి ఇప్పుడు వరకు ఎందుకు ఒక కాపు నేమ్ కూడా దాంట్లో పెట్టలేదు? అన్ని డిఫరెంట్ నాయకుల పేర్లే పెట్టారు. అదొకటి. మరి చంద్రబాబు గారు కూడా ఏదో ఒకటి పెట్టచ్చు కదా. గత గవర్నమెంట్లో కూడా 2014-19లో కూడా ప్రతి పథకానికి కూడా పేర్లు పెట్టుకున్నారు. అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన చెప్పిన రిఫర్ చేసిన పేర్లు ఏమన్నా వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఉందా? వాళ్ళ గవర్నమెంట్ ప్రజలకు మంచి చేసేటప్పుడు వాళ్ళ నాన్నగారు గుర్తు చేసి కొన్ని పేర్లు పెట్టారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% ఉండేది. అవును, అది జగన్ గారు క్యాన్సిల్ చేశారని ఓకే గగ్గోలు పెట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ వాళ్ళు కానీ, ఈ జనసేన పార్టీలో ఉన్న కాపులు కానీ. ఇప్పుడు మరి గవర్నమెంట్ వచ్చింది కూటమి ప్రభుత్వం, పెద్దన్న పోత్ర పోషించమని కళ్యాణ్ గారు అడిగారు. మరి అందరూ పోషించారు, గెలిపించారు వాళ్ళని. మరి ఆ 5% రిజర్వేషన్ మళ్ళీ ఎందుకు రీఇంప్లిమెంట్ చేయలేదు? అవును, మళ్ళీ 5% ఇప్పుడు కాపు కార్పొరేషన్ పెట్టారు. సుబ్బారాయుడు గారిని ప్రెసిడెంట్ చేశారు, చైర్మన్. ఆయనకి ఇంకా ఆఫీస్ అలర్ట్ చేయలేదు అంట ఇప్పుడు వరకు. అసలు ₹1 ఫండ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించమన్న జనసేన ఉన్న ప్రభుత్వంలో కాపులకి ఏం న్యాయం జరిగిందండి? మరి ఆయనే చెప్తున్నాడుగా కాపు నేస్తం వచ్చింది అని చెప్తున్నాడు. మరి వచ్చింది కదా, మరి వీళ్ళ ప్రభుత్వంలో ఏమి ఇచ్చారని? కొన్ని ఇచ్చి నాగబాబు గారు ఆయన పేరు పెట్టుకోమని, లేకపోతే వాళ్ళ అబ్బాయి పేరు పెట్టుకోమని, లేకపోతే వాళ్ళ బ్రదర్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకోమండి, లేకపోతే వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకోమండి. కాపులకి న్యాయం చేయమని న్యాయం చేయకపోగా గత గవర్నమెంట్ ఇచ్చిన వాటిని ఈయన ట్రోల్ చేయడం అది కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు ఇంకో వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం లేఖపై బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు, దీన్ని ఎలా పరిగణించాలి? ముద్రగడ్డ పద్మనాభం గారు లెటర్ రిలీజ్ చేశారు. అవును, ఆయన ఏమన్నాయంటే సారాంశం, కాపులపై ఈ రకమైన దాడి మంచిది కాదు, మేము రాష్ట్రంలో ఉండాలా వద్దా అన్నట్టు ఒక కాపు నాయకుడిగా ముద్రగడ్డ గారు పద్మనాభం వదిలి వెళ్ళి పరిస్థితులు కల్పిస్తున్నారు, ఇది చంద్రబాబు గారు కరెక్ట్ కాదని చెప్పి ఒక లెటర్ రాశారు. అవును, దానికి ఈ కూటమిలో ఉన్న కాపులందరూ ఒక రకమైన కామెంట్లు చేస్తున్నారు. నువ్వు కులం మార్చుకున్నావు, నువ్వెందుకు ఈ లెటర్ రాస్తావు, నువ్వెవరో, నీకేంటి అర్హత, నువ్వు మా కులం కాదు అంటున్నారు. ఈ దేశంలో కులం మార్చుకోవడం ఇంపాసిబుల్ అండి. ఎవరన్నా వాళ్ళ మతం మార్చుకోగలరు, పేరు మార్చుకోగలరు, కానీ కులం మార్చుకోలేరు. ఆయన కూడా ఒక కమిటెడ్ పర్సన్ ముద్రగడ్డ పద్మనాభం గారు. ఆయన ఓ బెట్ట కట్టారు, ఒక ఆవేశంలోనో లేకపోతే కాన్ఫిడెన్స్లోనో ఛాలెంజ్ కట్టారు, అది ఓడిపోయారు. మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి పేరు మార్చుకున్నాడు. ఆయన ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు. ఆయన అక్కడ కులం మార్చుకుంటా అనలేదు, కులం మార్చుకోలేదు, పేరు మార్చుకున్నారు. ఆయన కులం కాకుండా పోతాడా? నాకు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో చాలా సన్నిహిత్యం ఉంది, అన్నయ్య అని పిలుస్తాం. మరి అలాంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ లెటర్ మీద. పెట్టి నువ్వు కులం మారిపోయి నీకు సంబంధం ఏంటి అన్నారు. ఏమంటే కులం మార్చుకోలేదు, ఆయన పేరు మార్చుకున్నారు. మీలాంటి కులంలో ఒక పెద్దన్న పాత్ర మీరు కూడా పోషించే వ్యక్తి,
మరి ముద్రగడ్డ పద్మనాభం గారిని నమ్మి అన్ని లక్షల మంది ట్రావెల్ చేసి ఉద్యమానికి సపోర్ట్ చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరు మీద ఎలాంటి కేసులు లేవా? ఒక పార్టీలో తిరుగుతుంటా ఆయన క్యాడర్ కేసులు లేవా? అలాగే వాళ్ళ పార్టీలో ఉన్న క్యాడర్కి కేసులు లేవా? అలాగే ఉద్యమం చేస్తున్నప్పుడు కొన్ని కేసులు అవుతాయి. నీ వల్ల యువత కేసులు అని అంటే మరి వాళ్ళ పార్టీ వల్ల ఎలాంటి కేసులు అవ్వలేదా? యువతకే కేసులు అయినాయి, అన్నీ అయినాయి. నువ్వు కులం మార్చుకున్నావు, మా కులం కొరం మాట్లాడతావు అంటే అది చాలా తప్పు అని. అదే బొలిశెట్టి శ్రీనివాస్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ విషయంలో చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరువు గంగలో కలిపేశాడు. అతన్ని చూసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పదవి ఇస్తే పదవి వచ్చిన తర్వాత అహంకారం పెరిగి ఇటువంటి చేష్టలతోటి పార్టీ పరువు తీశారు, పవన్ కళ్యాణ్ పరువు పోగొట్టేశారు అని చెప్పి అది అన్నారు. యాక్చువల్ నేను చూశాను. అంటే పార్టీ మీకు ఒక అర్హత ఇచ్చింది పోటీ చేయడానికి, గెలిచిన తర్వాత అసెంబ్లీకి అతను ఎందుకు రావట్లేదని ఏదో విలేకరు ఎవరో అడిగారు. అడిగితే ఏమో మోహన్ జల్లి రావట్లేదేమో, మేమైతే రావద్దని చెప్పలేదు, పార్టీ పరంగా కూడా రావద్దని చెప్పలేదు, సో నలుగురిలో కలవడానికి అతను రాకపోవచ్చు, కానీ తన వల్ల పార్టీ పరువు ఇదైందని చెప్పి కొంచెం ఆయన మాట్లాడటం జరిగిందండి. సో ఇక్కడ ఓవరాల్గా నాగబాబు వ్యాఖ్యలు ఇంకో రకంగా కూడా ఉన్నాయి. ఇంకో విషయం మీద కూడా ఈ వంగవీటి మోహన్ రంగా విషయాన్ని ఎత్తుకొని వంగవీటి రాధాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటూ చెప్పడమే కాకుండా వంగవీటి మోహన్ రంగాకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఎందుకన్నారో తెలియదు, కానీ చరిత్ర తెలుసుకుని మాట్లాడారో తెలియక మాట్లాడారో వాస్తవాలు ఆయనకి తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ అటు మోహన్ రంగాకి కాంగ్రెస్ ఏం చేయలేదు అంటున్నాడు ఆయన, ఇటు రాధాకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అంటారు. ఎంతవరకు నిజం మీరేమంటారు? యాక్చువల్గా అండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన యాక్టివ్గా ఉండేవారు. సో వాళ్ళు ఏదో సీటు ఆఫర్ చేశారు, ఈయన అది యాక్సెప్ట్ చేయక కొన్ని బయటకు వచ్చి పార్టీలో చేరారని మనకున్న సమాచారం. అయిపోయిన తర్వాత కాపుల్లో ఒక లెజెండే కదా రంగా గారు, వాళ్ళ అబ్బాయిని వీళ్ళకి కులం మీద అంత కన్సర్న్ ఉండే ఆయన తీసుకోవాలి కదా వీళ్ళు మాట్లాడుకుని. మరి నాగబాబు గారు వాళ్ళ పార్టీలోకి ఆయన ఎందుకు తీసుకోలేదు? అంత కన్సర్న్ చూపించేస్తే రాధా గారి మీద ఆ పార్టీలో ఎందుకు తీసుకోలేదు? పైగా మనకున్న సమాచారం ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి దాంట్లో మినిస్టర్ అవ్వడానికి ఏదో టీడీపీ కొంచెం సానుకూలంగా ఉంటే వీళ్ళే దాన్ని అడ్డుపడుతున్నారని చెప్పి మనకున్న సమాచారం. ఎందుకంటే కాపుల్లో ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, సో ఈ వర్గం కూడా ఉంది ఆయనకి. సో ఆయన ఆరాధించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. టీడీపీలోనే ఆయన కమ్యూనిటీలో ఒక పవర్ సెంటర్ అయిపోతే ఈ జనసేనకి కొంచెం తగ్గుతుంది అని చెప్పి, జనాలు కొంచెం వెళ్తాం కానీ ఇవన్నీ తగ్గుతాయి అని చెప్పి రెండో పవర్ సెంటర్ అవ్వకూడదని చెప్పి ఆయనకి ఇతను అబ్జెక్ట్ చేస్తాడని కొంచెం సమాచారం. అంటే జనసేన అని పవన్ కళ్యాణ్ నుంచే ఈ అబ్జెక్షన్ ఉందని అనుకోవాలా? జనసేన నుంచి పదవి రాకుండా ఉండడానికి. లేకపోతే ఏంటంటే ఏమంటే ఆయన తండ్రిని ఆ పార్టీ వాళ్ళు ఇది చేశారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. రంగా గారు బామ్మర్ది అయితే అనేక ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీను గారు. సో పార్టీ పరంగా సో కాపులు డ్రైవర్ ఇప్పటికీ ఉండటానికి కారణం ఆ మర్డర్ అనేది మెజార్టీ నిర్ణయం. సో అలాంటి పరిస్థితుల్లో రాధా గారిని చేరదీశారు వాళ్ళు. ఏదో ఒకటి అతనికి చూపించాలి కదా వీళ్ళు. మరి ఎందుకు చూపించట్లేదు? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళ మీద ఉన్న అపవాదు పోగొట్టుకోవాలని, కొంతమేర ఆ డ్యామేజ్ తగ్గించుకోవాలని. కానీ ఎందుకు ఇవ్వట్లేదు? కూటమిలో ఈయన ఉన్నాడు కాబట్టి, ఈయన అబ్జెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇవ్వట్లేదు అని చెప్పి మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం, కాపుల అభిప్రాయం. అంటే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ నుంచి ఎక్కడ వంగవీటి రాధాకృష్ణ వైపు వెళ్ళిపోతుందో కాపుల్లో ఉన్నటువంటి అభిమానం అనేది ఆయన ఇప్పటికండి ఆయన అధికారంలో లేకపోయినండి రాధా గారిని అభిమానించేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ నాన్నగారిని అభిమానించేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ కూడా రంగా గారు ఆ టైంలో చనిపోయిన టైంలో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కాపులు ఉన్నారు, అదర్ కులాలు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఈయనకి ఒక పవర్ ఇస్తే కనుక సో పవర్ సెంటర్ అవుతారని చెప్పి వీళ్ళ నుంచి అబ్జెక్షన్ ఉందని మనకు అర్థమవుతుంది సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం గమనిస్తే కనుక. సో ఈ విషయం మీద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాపుల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది? కాపులు అందరూ పాపం అతను సౌమ్యుడండి, సౌమ్యుడు. కాకపోతే ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు వాటి పట్ల కొంచెం అసంతృప్తి ఉన్నారు. కానీ తను ఎక్కడున్నా మంచి పొజిషన్లో ఉండాలని, మంచి పదవులు అతనికి అధిరోహించాలని అందరూ కోరుకుంటారండి. పార్టీలకి అతీతంగా అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తన ఏదో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు.
తర్వాత ఇంకో కామెంట్ చేశారు నాగబాబు గారు, రంగా గారి ఫోటోతో అంబటి రాంబాబు ఫోటో exactly. పోలుస్తున్నారు, అసలు ఇది ఏ రకమైన పోలిక అన్నారు. చాలా తప్పు మాట్లాడుతున్నారు నాగబాబు గారు. అసలు పోలిక ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీలో వాళ్ళు చనిపోయారు రంగా గారు. సో అలా ఆ రకమైన దాడులు జరుగుతూ ఉంటే ఎవరైనా పోల్చుకుంటారు. రంగా గారితో పోల్చగడదని ఉన్నదా రాంబాబు గారిని? ఆయన అనుచరుడు, అనుచరుడు, ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు, మంచి చెడ్డ తెలిసిన వాళ్ళు, అలాంటి రిలేషన్ ఉన్న పర్సన్ పోల్చుకోక వీళ్ళతో పోల్చుకోవాలండి. రంగా గారి ధైర్య సాహసాలు అట్లనే ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టినా, పోరాటాలు చేసినా, ఏదైనా తెగింపుగా ఉంటాడు ఆయన. వీళ్ళ కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ చేసి కాంప్రమైజ్ అయిపోయి వేరే పార్టీలతో కొలాబరేట్ అయ్యి పార్టీలు పెట్టి పార్టీలు కూటమిగా ఏర్పడి గెలుచుకుని వీళ్ళు ఈ రోజున వేరే పార్టీలో ఉన్న కాపులను కామెంట్ చేయడం అది చాలా తప్పు అనేది నా ఒపీనియన్ అండి. అంటే కేవలం అలా కామెంట్ చేయడమే కాకుండా ఇక్కడ వైసీపీ కాపులు, జనసేన కాపులు ఉంటే ఒక డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం అది అంత తప్పండి. అదే మీరే ఆలోచించే సామాన్యులు అందరూ చూస్తుంటారండి. కాపులు వైసీపీలోనే ఉన్నారా, లేకపోతే జనసేనలోనే ఉన్నారా, టీడీపీలో కాపులు లేరా, బీజేపీలో కాపులు లేరా, కాంగ్రెస్ పార్టీలో కాపులు లేరా? ఇన్ని పార్టీల్లో కాపులు ఉన్నప్పుడు మీ వీళ్ళ పార్టీకి ఎగెనెస్ట్గా ఒక ఉన్నదని వైఎస్ఆర్సీపీ, లేకపోతే అది అధికారంలోకి వస్తుందని ఒక రకమైన భయంతో వైసీపీ కాపులు అంటూ మాట్లాడటం చాలా తప్పండి. అది అసలు చాలా ప్రతి ఒక్క కాపు దీన్ని పార్టీలకు అతీతంగా ఖండిస్తారు. అన్ని పార్టీల్లో కాపులు ఉన్నారు, మెజార్టీ జనసేనలో ఉన్నారు, తర్వాత వైసీపీలో ఉన్నారు. అంతేగాని ఒక పార్టీని టార్గెట్ చేస్తూ పలానా పార్టీ కాపులని మాట్లాడటం రాజకీయాల్లో ఉండే వాళ్ళు చేసేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. తర్వాత ఇదే నాగబాబు మొన్న ఇంకో వ్యాఖ్యలు చేశాడు. అంటే గతంలో ఆయన మేము నాస్తికులం, మేము వీ డోంట్ బిలీవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు ఒకసారి గతంలో. తాజాగా మళ్ళీ ఏమో మాది సనాతన హిందూ ఫ్యామిలీ, మాది సనాతన హిందూ కుటుంబం. ఇక్కడ వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఏం మాట్లాడారో ఇప్పుడు మర్చిపోతుంటారు, లేకపోతే కావాలని మాట్లాడతారో తెలియదు, కానీ గంటకో విధంగా లేకపోతే రోజుకో విధంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అదే ధోరణి నాగబాబు. జనరల్గా ఏమవుతుందంటే అండి, మనం కొన్ని సిద్ధాంతాలు ఫాలో అయ్యి ఆ సిద్ధాంతాలు కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, మన మాట ముందు ఎలా ఉందో తర్వాత అలాగే ఉంటుందండి. ఇప్పుడు అదే మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మాటలో కానీ చేష్టలో కానీ ఏదైనా. వీళ్ళు ఏంటంటే స్క్రిప్టెడ్, అప్పుడు ఆ స్టేజ్ మీద అక్కడున్న వాతావరణం బట్టి మాట్లాడేస్తారు. కొంత క్రిస్టియన్స్ వచ్చారనుకోండి, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్ అంటారు. ముస్లింలు వచ్చారనుకోండి, నాకు పలానా వ్యక్తి నా గురువు, లేకపోతే నా దగ్గర పని చేస్తారు, నేను వాళ్ళని ఎలా చూసుకుంటా అలా చూసుకుని నాకు ఈ మతం మీద ఇది అంటారు. హిందువులు వెళ్ళారనుకోండి ఇంకోలాగా. అలాగే ఎప్పటికప్పుడు మాట మార్చేసి మాట్లాడటం అనేది చూస్తున్నాం. వేరే పార్టీలు ఎవరన్నా ఇలాంటి కామెంట్లు చేశారనుకోండి, రీకౌంటర్ చేసుకోవాలి అపోజిషన్ పార్టీలు. కానీ వీళ్ళకి పాత వీడియోలు జత చేసి పెట్టేస్తే చాలు, వాళ్ళ కౌంటర్లు వాళ్ళకే ఉంటాయి. మళ్ళీ కొత్తగా వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి అవసరం లేదు. అంత విధంగా వీళ్ళు ఫాలో అయిన విధానాలు ఉంటాయి. ఇంకొకటి, ఈయన ఏదైతే నేను నాస్తికుని అన్నాడో అదే కరెక్ట్. ఎందుకంటే ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. మనం ప్రీవియస్ ఇంటర్వ్యూలు చూస్తే కనుక దేవుడిని నమ్ముతారంటే నేను నాస్తికుని, ఐ డోంట్ బిలీవ్ గాడ్ అన్నారు. అదే అతను అసలు కూడా. కానీ రాజకీయాల కోసం, హిందూ మతాన్ని ఓన్ చేసుకోవడం కోసం, ప్రజలను నమ్మించడం కోసం నేను ఐఎమ్ ప్రౌడ్ సనాతని అంట. రీసెంట్ వీడియోలు కామెడీ కొన్ని చూడటానికి కూడా నవ్వు వస్తుంది. ఆయనే నవ్వుకుంటూ చెప్తున్నట్టున్నాడు వీడియోలో కూడా. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులని ఈ రకంగా మాట్లాడితే ఆ పాత వీడియోలు ఇవి చూస్తుంటే గతంలో ఏం అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, గతంలో ఏం మాట్లాడారో వీళ్ళు మర్చిపోతుంటారా అనుకోవాలా ఏంటి? స్క్రిప్ట్ అండి వాళ్ళకి. ఆ రోజు మీటింగ్ ఉంటుంది, ఏది మాట్లాడాలో కింద స్క్రిప్ట్ రాస్తారు, దాన్ని బట్టి దాన్ని కొంచెం డెవలప్ చేసుకుని మాట్లాడేస్తారు. అంతేగాని ఒక సిద్ధాంతం ఫాలో అయ్యామనుకోండి, ఏదన్నా మనకు ఒక సిద్ధాంతం ఉంటుంది, దాన్ని ఫాలో అయితే స్టాండర్డ్గా ఉంటుంది. ఎంతమందిలో అడిగినా, ఎన్ని సందర్భాల్లో అడిగినా అది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ వీళ్ళు ముందు వేరు తర్వాత వేరు, రాజకీయం బ్యాక్ వేరు, రాజకీయం ముందు వేరు. అలాగా ఫ్రంట్ ఒక రోల్ ప్లే చేస్తున్నారు, బ్యాక్ ఒక రోల్ ప్లే చేస్తున్నారు అండి వాళ్ళు. ఇప్పుడు ఓవరాల్గా మీరు చెప్పండి, అసలు కాపులకి నిజంగా మేలు చేసింది ఎవరు? అది గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. కాపులకి నిజంగా మేలు జరిగిందంటే గత కాంగ్రెస్ పార్టీలో జరిగిందండి కాస్త. దాని తర్వాత రాజకీయంగా
దాని తర్వాత కొంచెం బెనిఫిట్ వైఎస్ఆర్సీపీలో జరిగిందండి. వైఎస్ఆర్సీపీలో ఎక్కువ కాంగ్రెస్లో ఉంటే ఎవరి హయాంలో? రాజశేఖర రెడ్డి గారి హయాంలో పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ కాపు నేస్తాలు కానీ, లేకపోతే కాపులకు లోన్లు ఇవ్వడం కానీ ఇలాంటివి కొంచెం ఎంకరేజ్ చేసేవారు. కాపులకి పెద్ద టికెట్లు కొంచెం టికెట్లు ఇవ్వడం, మినిస్టర్లు ఇవ్వడం ఇదంతా కొంచెం ఎంకరేజ్ చేసేవారు. ఆ టైంలోనే యాక్చువల్గా కాపులు కొంచెం మంచిగా ట్రావెల్ చేస్తున్న, కరెక్ట్గా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగి వస్తున్నప్పుడు వీళ్ళ పార్టీలు వచ్చినాయి. డైల్యూషన్ అయిపోయింది కమ్యూనిటీ, అన్ని పార్టీలకి స్ప్లిట్ అయిపోవడం, లోన్ చేసుకోవడం, మళ్ళీ పార్టీలు కలిసిపోవడం, మళ్ళీ రావడం, ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం. ఇక ప్రతి ఎలక్షన్కే కానీ కాపులు తెలివైన వాళ్ళు అండి. మీకు ఎవరినో ఒకళ్ళని అంటి పెట్టుకుని ఉండరు. ఎవరు ప్రయారిటీ ఇస్తున్నారో చూస్తారు, చూసి ఆ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మరి వైఎస్ జగన్ హయాంలో ఎమ్మెల్యే జరిగింది కాపులకి? కాపు నేస్తం ఇచ్చారండి. అరౌండ్ 2000 crores కాపు మహిళలందరికీ 30,000 చొప్పున కాపు నేస్తం ఇచ్చారు. అది చాలా ఉపయోగపడింది మహిళలకు ఎక్కువ. టికెట్లు ఎంతవరకు ఇచ్చారు వైఎస్ జగన్? టికెట్లు కూడా బాగానే ఇచ్చారండి. కంపేర్ టు అదర్ పార్టీస్ మీకు మంచి సీట్లు ఆయన ఇచ్చారు. కంపేర్ చేసుకోండి, మీరు కౌంట్ చూసుకుంటే వైసీపీ పార్టీలోనే ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చిన సీట్ల కన్నా కూడా ఎక్కువ ఇచ్చారు. కాకపోతే కొంచెం రాయలసీమ సైడ్ అటు బల్జీలకి కొంచెం ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంది. అటు కూడా కాస్త బల్జీలకి ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్త పార్టీలో వాళ్ళని కొంచెం మంచి పొజిషన్ తీసుకుంటే కనుక రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి కాపులు వన్ సైడెడ్గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, కాపులు తెలివైన వాళ్ళు ఎవరు తమకి మేలు చేశారో వారి వైపే ఉంటారని చెప్పి. మరి అటువంటిప్పుడు 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ జగన్ హయాంలో కాపులకు మేలు జరిగిందని మీరే అంటున్నారు. మరి 24 వచ్చేటప్పటికి ఎందుకు కాపుల్లో పరివర్తన? కాస్త ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి లోకల్ రాజకీయాలతో పని ఉండదు. ఓకే, వాళ్ళ లోకల్గా కూడా అంత పనులు ఉండవు వాళ్ళకి. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మా మైండ్లో ఏమున్నదంటే చాలామంది అలాంటి ఉద్యోగాలు చేసుకునే కుర్రోళ్ళలో అలా ఊర్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా, మనోడు ఒక పార్టీ పెట్టాడు, అతను సీఎం క్యాండిడేట్, కొంచెం ఇతను సపోర్ట్ చేస్తే కులంలో సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2024 మీ మనసులో ఏముందో, కాపుల మనసులో ఏముందో నాకు తెలుసు, అది నేను నెరవేరుస్తా అన్నారు కళ్యాణ్ గారు. అంటే టీడీపీ పతనం అయిపోయే పరిస్థితిలో ఉంది. సో వాళ్ళకి ఇతను సపోర్ట్ అవసరం. సో 2.5 years ఏమన్నా సీఎం మాట్లాడుకుంటారు, లేకపోతే 3 years 2 years అట్లీస్ట్ 1 year అయినా ఈయన సీఎం క్యాండిడేట్గా వాళ్ళతో మాట్లాడుకుని ఆ రకమైన పాలిటిక్స్ చేసి ఉంటారు అని వన్ సైడెడ్గా సపోర్ట్ చేశారండి. దానివల్ల కొంచెం మైనస్ అయింది. లేకపోతే వైఎస్ఆర్సీపీలో మా కాపులేటర్లు ఉన్నారు, అంటే కాపు ఫాలోవర్స్ ఉన్నారు ఆ పార్టీలో. ఇప్పుడు కాపుల పరిస్థితి ఏముంది? ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి, అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాపులు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తప్పు చేశామనే భావన ఉందా, లేదా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కరెక్టే చేశామనే భావన ఉందా? అసలు ఏమనుకుంటున్నారు? లేదండి, కాపుల్లో చాలా అసంతృప్తి ఉందండి ప్రజెంట్. దానికి మీకు 4-5 రీజన్లు చెప్తా. ఫస్ట్ థింగ్, కాపు కార్పొరేషన్ పెట్టి ఇప్పుడు వరకు ఒక లోన్ ఇవ్వాలి. తర్వాత ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు కులానికి, అసలు ముందు ఆ కార్పొరేషన్ ఆఫీసే లేదట. సో అదొకటి. తర్వాత రాజకీయంగా అండి, ఏదన్నా పని ఉంటే టీడీపీ లీడర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ జనసేన ఇన్ఛార్జ్ కానీ జనసేన నాయకత్వం కానీ చాలా కాన్స్టిట్యున్సీలో లేదు. వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆబ్వియస్లీ టీడీపీ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి మన జెండా కానప్పుడు, మన పార్టీ అయినప్పుడు ఎందుకు పనులు చేయాలని పనులు చేయట్లేదండి. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్లో ఇలా గుప్పిడ్లే పట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక ఆటం బాంబు లాగా ఉన్నారు. 2029 ఎలక్షన్ ముందు బరస్ట్ అవుతారు. ఆ బరస్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి జనసేన పార్టీది. కాపుల్ని ఇంతే నిర్లక్ష్యం చేస్తే పదవుల్లో కానీ రాజకీయంగా కానీ వాళ్ళని పెద్దన్న పాత్ర పోషించమని ఇప్పుడు వెనక్కి నెట్టేస్తుంటే, అణిచేస్తుంటే, ఎలక్షన్ ముందు ఇదే పరిస్థితి ఉంటే ఘోరంగా ఉంటుంది జనసేన పరిస్థితి. వాళ్ళని ఎదుర్కోవటం గ్రౌండ్ లెవెల్ ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే కనుకంటే, నాదెళ్ల మనోహర్ గారు రామచంద్ర అని చెప్పి ఒక అతనికి తణుకు టికెట్ ఇస్తా అన్నారు. ఆయన పేరు ఏదో మర్చిపోయినాను, తణుకు అయింది. ఆయన టికెట్ ఇస్తానని ఇవ్వలేదు. వాళ్ళ బ్యాచ్ అంతా కొడతా పోయారు మనోహర్ గారు, నేను పారిపోయిన పరిస్థితి తెలుసు ఆ టైంలో. సో అలాంటి పరిస్థితే జనసేన పార్టీకి ఏ నాయకుడు ఉన్నా క్రియేట్ అవుతుందని. కాపుల్ని ఇదే అణచివేతకు గురి చేసి రాజకీయంగా ప్రాముఖ్యత లేకుండా చేస్తే
అదే పరిస్థితి పార్టీ అధ్యక్షుడితో పాటు ఏ లీడర్ ఉన్నా జరుగుద్దండి. అంటే పార్టీలో తిరుగుబాటు వచ్చి ఆ తిరుగుబాటు జనసేనాని పవన్ కళ్యాణ్పై పార్టీపై కూడా ప్రభావం ఉంటుంది. అవునండి. ఈ జనసేనలో ఉన్న వాళ్ళండి ఒక మంచి విషయం ఉంటుందండి. కార్యకర్తల్లో ఉమ్, ఒక మంచి హానెస్ట్గా ఏదన్నా ఉంటే ఎంకరేజ్ చేస్తారు. ఉమ్, తప్పు చేస్తున్నాడంటే ప్రతి ఒక్కడూ ప్రశ్నిస్తారు. ఉమ్, మనం ఈ పార్టీలో మనకు పదవి రాదేమో, మనకు ఇంకోటి రాదేమో అని కాంప్రమైజ్డ్గా ఉండరు, తిరగబడతారు. ఉమ్, ఆ తిరగబాటు మనం ఎన్నికల ముందు చూస్తాం. ఉమ్, ఇప్పుడు అలా ఉన్నారు. ఏమో ఇంకా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో. ఎలక్షన్ ముందైనా నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలంటే కూటమి ఫెయిల్యూర్ అండి ఓవరాల్గా. ఉమ్, నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలంటే కనుక కాపులకో లేకపోతే జనసేన పార్టీకి ఏదో ఒకటి చేయాలి. ఉమ్. అలాంటి సందర్భంలో ఏమన్నా ఒక 6 నెలలు 1 year సీఎం ఇస్తారని కాన్సెప్ట్లో ఉన్నారు. అంటే ఇంకా పవన్ కళ్యాణ్కి సీఎం ఇస్తారనే ఆశ ఉందా కాపులకి? హోప్తో ఉన్నారు ప్రజెంట్. ఓకే. ఆ హోప్ పోయినప్పుడు ఆ, లేకపోతే నారా లోకేష్ గారినో భువనేశ్వర్ గారినో ముందుకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఎంత వైలెంట్ అనేది బయటకు వస్తుంది తర్వాత. ఉమ్. అది ఎలక్షన్ బిఫోర్ మనం చూడబోతున్నాం ఏది చేయకపోతే. అంటే ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే 2029 తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఏముందండి, ఇక ఆయన ముందు నుంచే ఇప్పటి నుంచే పార్టీ వాళ్ళతో కొలాబరేటివ్ ఉన్నారండి టీడీపీతో. 15 ఏళ్ళు ట్రావెల్ చేసేస్తాను ఓపెన్గా. ఈ ప్రపంచంలో దేశంలో ఏ పార్టీ చెప్పదు అలాగా. అవునండి, అవును. ఏంటి ఇవాళ పరిస్థితి రేపు ఉండదండి రాజకీయాల్లో. ఉమ్. శాశ్వత శత్రుడు శాశ్వత మిత్రుడు ఉండడు అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన నేను ఇన్ని సంవత్సరాలు వెళ్తా కలిసి కాపులు వెళ్తాను. తిరుగుబాటు చేస్తే చంద్రబాబు కూడా ఇతన్ని అవసరం ఉండదు కదా. కాపులు తిరగబాటు చేస్తూ ఉండదండి. అదే అందుకనే అప్పుడు ఈయన ఫ్యూచర్ ఏంటి అంటున్నా. ఈయన ఫ్యూచర్ ఏముంటుందండి, ఏ పార్టీలోనూ కలిపేయాల్సిన పరిస్థితి వస్తుందా, లేకపోతే మళ్ళీ అమ్మ బాబు అని బతులాడుకుని అందరు లీడర్ని మాట్లాడుకుని ఏదో చేసుకోవాల్సి వస్తుంది. పరిస్థితి దారుణంగా ఉంటుందండి. మనం ఇదని కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ కాపులకి మిగిలిన 3 సంవత్సరాలు ఏది చేయకపోతే కాపులు యాక్సెప్ట్ చేయరు. మేము ఇంత కష్టపడి ఇంత ఫైట్ చేసి ఇన్ని అవమానాలు తట్టుకుని మేము చేసాము. కాపులకు ఇంకోటి అండి, టీడీపీ అంటే నచ్చుతండి. రంగా గారిని ఎలిమినేట్ చేశారని చెప్పి ఆ కోపం ఉన్నదండి. అలాంటి పార్టీకి మరి నాగబాబు గారు ఇలా సపోర్ట్ చేస్తూ ప్రత్యక్షంగా ఇతర పార్టీల వాళ్ళని మీరు పలానా వైసీపీ కాపులని మాట్లాడుతాం, అసలు చాలా కరెక్ట్ కాదు అది. సరే, ఈ కాపుల విషయం కాస్త పక్కన పెడదాం. ఇక ఇందాపూర్ మిల్క్ డైరీ టీటీడీ తాజాగా దీనికి లడ్డు కాంట్రాక్ట్ ఇచ్చింది 658 రూపాయలకి. ఈ ఇందాపూర్ కూడా హెరిటేజ్ యొక్క సంస్థ అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ ఇప్పుడు కొత్తగా వస్తుంది. అంటే ఈ తిరుమల లడ్డు వ్యవహారం మొత్తం రాద్ధాంతం ఏదైతే జరుగుతుందో తెలుసు, అందరికీ తెలిసిందే. సో ఇదంతా ఇందాపూర్ హెరిటేజ్ సంస్థగా భావిస్తున్నటువంటి ఇందాపూర్కి కట్టబెట్టడానికే ఇదంతా జరుగుతున్నారు, ఇదంతా జరిగిందనేది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? అయితే నేను న్యూస్లో చూసానండి, కొంత దీన్ని సమాచారం అయితే చదవడం జరిగింది. ఎగ్జాక్ట్ తెలియదు కానీ నాకు కొన్ని సమాచారం అయితే చదివాను. దాని ప్రకారం హెరిటేజ్ చంద్రబాబు గారిది అని చెప్పి ఒక బ్రాండ్ పడిపోయింది. సో పలానా రాష్ట్రం పలానా పార్టీకి అనుసంధానంగా అది ఉన్నదండి. సో కేరళ లాంటి ప్రభుత్వాలు ఇట్లా బ్యాన్ చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. దాంట్లో క్యాన్సర్ రిలేటెడ్ ఇవి ఉన్నాయని చెప్పి కంటైన్ ఉన్నాయి. సో దానివల్ల బ్యాన్ చేసిన పరిస్థితి. వాటిని ఓవర్కమ్ చేయడానికి సో ఇలా కొన్ని పేర్లు మార్చుకుని ఒక ఇదే కాదు ఇంకా చాలా పేర్లు మార్చుకున్నారు వాళ్ళు. అలాగే ఈ తిరుపతి లడ్డూకి నెయ్యికి వచ్చే వాటికి వాళ్ళ ఓన్గానే దాన్ని అన్నీ లోపల అన్నీ క్లియర్ చేసుకుని వేరే పేరుతో ఇస్తే ప్రజల్లో దాన్ని తెలీదు, ఎవరిదో బయటది అనుకున్న ఒక స్వార్థపూరిత విధానంలో వాళ్ళు దాన్ని ఓకే చేసుకోవడం జరిగింది.